పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం 15వ వార్డులో పారిశుద్ధ్యం కరువైంది. పాడైపోయిన పాత పెంకుటిల్లో చెత్తాచెదారం పాడేయడం వల్ల దుర్గంధం వెదజల్లడంతో ఇబ్బందులు పడుతున్నామని పరిసర ప్రాంతాల ప్రజలు వాపోతున్నారు. దీనిపై కలెక్టరేట్లో ఫిర్యాదు చేసినా ఫలితం లేకపోగా సమస్య పరిష్కారమైందని సచివాలయ ఉద్యోగులు బలవంతం చేశారని చెబుతున్నారు. దీంతో మీడియాను ఆశ్రయించామని ఆవేదన వ్యక్తం చేశారు. అడ్వకేట్ని 2 సంవత్సరాలుగా ఈ చెట్టు గురించి ఈ ఇంట్లో చెత్త వేయొద్దని చెప్పి మున్సిపాలిటీ వాళ్ళకి సచివాలయంలో కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. వాళ్ళు ఏ విధమైన చర్యలు తీసుకోలేకపోవడం వల్ల మొన్న 5/1/2026 స్పందనలో కంప్లైంట్ ఇవ్వడం జరిగినది. కంప్లైంట్ ఇచ్చిన ఏ విధమైన చర్య తీసుకోకుండా మీ పరిష్కారం అయిందని చెప్పి నాకు మెసేజ్ రావడం జరిగింది. స్పందనలో పెట్టిన ఏ విధమైన మెసేజ్లు లేకపోవడం వల్ల ఇలా మీడియాకి ఇవ్వాల్సి వచ్చింది. స్పందనలో వస్తే 7 రోజుల్లో పరిష్కారం అవుతానన్న సమస్య అయ్యిందన్నారు. కానీ ఇక్కడికి వచ్చి ఏ మున్సిపాలిటీ వాళ్ళు ఎవరో కూడా ఒక చెత్త కూడా తీయలేదు. దీనివల్ల వెంటనే కలెక్టర్ గారు స్పందించి దీని మీద ఇమీడియట్ యాక్షన్ తీసుకోవాలని మేము కోరుతున్నాం. ఈ రోడ్లోంచి 13, 14, 15 సచివాలయం దారి, సోమేశ్వర స్వామి గుడికి దారి అన్నీ కూడా దీనిలోంచి దారి. పొద్దున్న రోడ్డు నిండా చెత్తే ఉంటుంది, ఎవరో కూడా పట్టించుకోవట్లేదు. దీని మీద మీరు వెంటనే చర్య తీసుకోవాల్సిందిగా మేము కోరి ప్రార్థిస్తున్నాం. నా పేరు చిట్టుబాబు అండి. గురుపూడి తాతాజీ గారి సందులో ఉంటున్నాం మేము. ఫస్ట్ వెళ్ళి ఈ చెత్త అంతా ఇదంతా కూడా సచివాలయం దగ్గర నుంచి మొత్తం అందరూ పట్టుకొచ్చి ఇక్కడ వేసేస్తారు. బట్టలు కాడి నుంచి అన్ని వేసి పాములు కూడా ఉన్నాయి. ఒకసారి ఎమ్మెల్యేగా నడిచి వెళ్తాను, ఇదే చూడమంటే నాకు సంబంధం లేదు, నన్ను ఏం చేయమంటా ఉన్నారు ఆయన. ఒకసారి నడిచి వెళ్తుంటే అడిగి చూపించానండి, నా వల్ల అవదన్నాడండి ఆయన. మనకి ఎమ్మెల్యే ఈయన నంజిబాబు గారు దేనికో నడిచి వెళ్తున్నారండి, చెత్త చూపించి నా వల్ల అవదన్నాడండి, నన్ను ఏం చేయమంటావు అంటున్నారండి. అంటే పడిపోయిన తర్వాత ఎవరైనా దెబ్బలు తింటే కాళ్ళు చేతులు ఇరుగుకుని చచ్చిపోయినా కూడా వస్తే అప్పుడు వస్తారని మాట కాళ్ళు వేసింది. వాసన అండి. ఏ నాయకులైనా సరే నన్ను తీయొద్దండి, ఇది 1 గంట 2 గంటలు వచ్చి నైట్ పడుకోమానండి ఇక్కడ. అప్పుడు తెలుస్తుంది మా బాధ, ఎన్ని సంవత్సరాలు బట్టి ఉన్నామో అప్పుడు తెలుస్తుందండి. ఆ ఒంట్లో బాగాలి అందరికేనండి. రాత్రులు కూడా అసలు నిద్ర ఉంటలేదండి ఎవరికి కూడా. ఇప్పుడు 5-6 సంవత్సరాలు పెట్టండి. హైదరాబాద్ లో ఉంటాడు, ఇంటి వండరు. ఇంట్లో ఆడు ఎన్నిసార్లు చేసినా రెస్పాన్స్ అవ్వడండి. ఎన్నిసార్లు ఫోన్ చేసినా హైదరాబాద్ లో ఉంటారండి. అసలు సంబంధం పట్టించుకోవట్లేదండి. అతను మున్సిపాలిటీ వాళ్ళు కాదు, ఎవరో పట్టించుకోవట్లేదండి. మొత్తం అంతా నాయకులు అంతా ఈ రోడ్డు మీద వెళ్తారండి. ఇప్పుడు మా అబ్బాయికి కూడా డెంగ్యూ వ్యాధి వచ్చి భీమవరం హాస్పిటల్లో 15 రోజులు ఉన్నామండి. Please subscribe to YK TV Network. Please subscribe to YK TV. Please watch YK News. Don't forget to subscribe YK News channel